బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతూ ఉంది. మరి ఈ సర్వే ఎవరికి జరుగుతూ ఉంది? గతంలో ఆల్రెడీ చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అందులో చాలామంది నోట్ చేసుకోమని చెప్పి, ఎవరైతే అప్పుడు నోట్ చేసుకున్నారో, అంటే గత 2 నెలలు 3 నెలల క్రితం ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగింది. అందులో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాం సార్ మీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అని ఎవరైతే ఎస్ అని సబ్మిట్ చేశారో వాళ్ళ పేర్లు ఇప్పుడు వచ్చాయి. వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది. ఓకేనా? టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, చక్కగా వినియోగించుకోండి. ఓకేనా? దయచేసి వీడియో లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్లో భాగంగా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి. ఈ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా ఒక రిపోర్ట్ ఉంది. మన ఆగస్టు 1 నుంచి సర్వే స్టార్ట్ అయ్యింది. ఈ సర్వేలు ఇప్పుడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో ఎన్ని జరిగాయి. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ యాప్ ఏదైతే సచివాలయ సిబ్బందికి మొబైల్ అప్లికేషన్ ఉందో అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి యాప్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్లో ఏమున్నాయి మళ్ళీ చెప్తున్నా, ఆప్షన్లో అందరి పేర్లు లేవు. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసేటప్పుడు ఎవరైతే మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాము వర్క్ ఫ్రమ్ హోమ్కి అని ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అవకాశం ఉంది, అందరికీ కాదు. ఆ యాప్లో ఉన్న పేర్లు వరకే వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ ఎవరికి ఈ సర్వే వర్తిస్తుంది? ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చదివిన వారికి మాత్రమే. ఓకే, అంటే ఇందులోకి ఏ పేర్లు వచ్చాయంటే, గతంలో ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నామని ఆప్షన్ సబ్మిట్ చేశారో వాళ్ళ పేర్లు వచ్చాయి. ఈ క్వాలిఫికేషన్ లేని వారు కానీ, లేదా ఈ క్వాలిఫికేషన్ నుండి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన వాళ్ళకి కానీ వాళ్ళ పేర్లు రావు. ఓకే, నెక్స్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి ఇది ప్రారంభమైంది. ఇంకా స్టార్ట్ చేయలేదు చెప్పాలంటే. నిన్నటి నుంచి సచివాలయ సిబ్బంది మాట వరకు P4 చేశారు కదా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఈ రోజు నుంచి ముమ్మరంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే, అక్కడ నేమ్ క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఆర్ బయోమెట్రిక్ ఐరిష్ ఫేస్, ఇవి 4 ఆప్షన్స్ అడుగుతుంది. ఓకే, ఫస్ట్ ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందని మీకు ఫోన్ వచ్చిందో మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అంటే, ఇంటి దగ్గర నుండి కూడా ఈ సర్వే ఫోన్ చేసి ఫోన్లో కూడా చేయించుకోవచ్చు, ఓటీపీ ఉంది కాబట్టి. సో డాక్యుమెంట్స్ వాట్సాప్లో పెట్టాల్సి ఉంటుంది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆఫీస్కి వెళ్ళి చేయించుకుంటే ఇంకా బెటర్. ఓకే, సో ముందు మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి గతంలో అతను గ్రాడ్యుయేషన్ చేశాడు. అతను 2-3 months బ్యాక్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఆర్ ఇంట్రెస్టెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఎస్ అని పెట్టాడు. సో అప్పుడు ఇతని పేరు అప్పుడు పెట్టిన పేరు ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చింది కాబట్టి అతని పేరు మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఓటీపీ చేసిన తర్వాత అక్కడ ఓటీపీలు ఇక్కడ మూడు రకాల ఓటీపీ వస్తుంది. ఒకటి, ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ చేయాలంటే ఒక ఓటీపీ అడుగుతుంది. తర్వాత మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఫైనల్గా సబ్మిషన్లో ఒక ఓటీపీ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ ఓటీపీ, మొత్తం 3 ఓటీపీలు వస్తాయి. ఓకే, చదువుకున్న విద్యార్థి సర్టిఫికేట్ ఎస్ఎస్సీ అవ్వచ్చు, ఐటీఐ అవ్వచ్చు, నథింగ్ బట్ డిప్లొమా అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, అవన్నీ డాక్యుమెంట్స్ రెడీ ఉంచుకోవాలి. ఓకే, ఈ మార్కులు పర్సంటేజ్, అలాగే అక్కడ చదివిన సంవత్సరం ఏ ఇయర్లో పాస్ అయ్యారు అది కూడా అడుగుతూ ఉంది. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, అలాగే పాస్ అయినప్పుడు మీకు పర్సంటేజ్ మార్కులు ఆర్ పర్సంటేజ్. కొంతమందికి ఎస్ఎస్సీలో పర్సంటేజ్ ఉంది, కొంతమందికి మార్కులు ఉన్నాయి. జీపీ అంటాం కదా, 10 points, 2 points, 8 points, 9 points, అలా ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవి. అలాగే పర్సంటేజ్తో పాటు మార్క్స్ ఉన్నాయి. ఎక్కడ చదివారు, లొకేషన్ కూడా అడుగుతుంది. మీరు ఎక్కడ చేశారు, మీరు ఎస్ఎస్సీ ఎక్కడ చేశారు, మీరు డిగ్రీ ఎక్కడ చేశారు, మీరు ఐటీఐ ఎక్కడ చేశారు, మొత్తం డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. అలాగే ఓకే, ఇతర క్వాలిఫికేషన్స్ ఏమన్నా సబ్మిట్ చేయొచ్చు. మీకు ఇతర క్వాలిఫికేషన్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నా, లేదు డిప్లొమా బ్యాంకింగ్ ఫైనాన్స్ లాంటి సెక్టార్లో మీకు సర్టిఫికేట్స్ ఉన్నా, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి సర్టిఫికేట్స్ ఉన్నా, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. అంటే మీరంటే అక్కడ సచివాలయ సిబ్బంది చేస్తారు మీరు చెప్తే. ఓకే, సచివాలయ సిబ్బంది చేయవలసిన పని ఏంటి? GSWS యాప్ చెప్పాను. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం యాప్ ఏదైతే ఉందో, GSWS మొబైల్ అప్లికేషన్ యాప్ ఉందో, వాళ్ళ లాగిన్కి ప్రతి సచివాలయ సిబ్బందికి ఇచ్చారు క్లస్టర్ వైజ్గా. సో అది డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్లోంచి, ఒకవేళ సర్వే ఆప్షన్ కనిపించకపోతే లాగౌట్ అయ్యి లాగిన్ అయితే అప్డేట్ వెర్షన్ వస్తుంది. అప్డేట్ వెర్షన్ ద్వారా వీళ్ళు సర్వే చేయొచ్చు. సర్వే చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, వీళ్ళకి ఎలా ఉంటుందంటే సర్వే ఫస్ట్ ఓటీపీ తీసుకోవాలండి. ఎవరికైతే మీరు సర్వే చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ తీసుకోవాలి. మొబైల్ ఓటీపీ తీసుకున్న తర్వాత చెప్పాను కదా 3 ఓటీపీలు ఉంటాయి. 3 ఓటీపీలు తీసుకున్న తర్వాత, అంటే మధ్యలో అడుగుతుంది, ఒకేసారి అడగదు, మధ్యలో అడుగుతూ ఉంది. సో నేను లైవ్ డెమో కూడా చేస్తాను ఆన్లైన్. ఓకేనా, మనకి ఎక్కువగా ఈ వీడియో లైక్ చేస్తే
ఎంతమంది లైక్ చేస్తే మీరు లైక్ చేశారంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను లైవ్ డెమో చేస్తాను. మొబైల్ అప్లికేషన్, సచివాలయ సిబ్బంది మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి లైవ్ డెమోలో ఆ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఆ యాప్ ఏ విధంగా ఉంది అండ్ లైవ్లో చూపిస్తే దాని దారి వేరు కదా, అలా చేస్తాను. ఎప్పుడు చేస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఇంట్రెస్ట్గా ఉందని చెప్పేసి మీరు ఇదేది వీడియో ఉంది, దీన్ని లైక్ చేస్తే మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మళ్ళీ నెక్స్ట్ రేపే చేస్తాను లైవ్ డెమో. ఓకే. అసలు ఇందులో మనకు సంబంధించి చెప్పాను ఆల్రెడీ. ఎవరి క్వాలిఫికేషన్స్కి చేస్తున్నారు అంటే ఎస్ఎస్సి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ ఏదైతే ఉన్నారో డిగ్రీ, వీళ్ళకి మాత్రమే ఆల్రెడీ చెప్తున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ఈ యొక్క సర్వేలో పాల్గొనొచ్చా అంటే ఫ్రెష్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొనడానికి అవకాశం లేదు. మరి ఎవరు చేస్తున్నారు ఈ సర్వే అంటే నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో మళ్ళీ దీని మీద దరిదాపు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మీద చాలా వీడియో చేశాను. చాలామంది చక్కగా ఆఫీస్కి వెళ్ళారు, కొంతమంది ఫోన్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా ఫోన్ చేసి వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో పాల్గొన్నారు. సో చాలామంది ఉద్యోగాలు చేస్తారు, ఎంతమందికి ఇస్తారు అని చాలామంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఉపయోగపడ్డారు, ఎవరు బాగుపడ్డారు అంటే మన వీడియో చూసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఒకటి జరుగుతుంది సచివాలయం అని చెప్పేసి ఆ సర్వేలో ఇంట్రెస్ట్ అని ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా, పాలిటెక్నిక్, డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళకి నెంబర్ 1 ఆపర్చునిటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందంటే అర్థం ఏంటి? మీకు త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే స్పెషలైజేషన్, మీరు ఒకవేళ పీజీ చేసినా, డిగ్రీ కామర్సా, కంప్యూటర్సా, స్టాటిస్టిక్సా, ఓకేనా, ఎకనామిక్సా, అలాగే పీజీలో కూడా ఎంబీఏ చేసుకుంటేనా, ఎంసీఏ చేశారా, ఇలా ఏం చేశారు. సో అలాగా మీకు ఒక స్ట్రీమ్ లైన్ ఏం చేశారు, దాన్ని బట్టి మీకు ఉద్యోగాలు కల్పిస్తారు. దాన్ని బట్టే మీకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చక్కగా మీరు బయట ఉంటే అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా చేయండి, వాళ్ళు చేస్తారు. అలాగే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి అడుగుతూ ఉంది. ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్న అడుగుతుంది, మీకు తెలిసిందే. ఇక్కడ ఫోన్లో ఉన్న ఫోటో కూడా ఎంచుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను, డాక్యుమెంట్స్ కూడా ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. మీరు వాట్సాప్ ద్వారా కూడా గ్రామ సచివాలయ సిబ్బంది ఫోన్ చేసి సార్ మా వెరిఫికేషన్ చేయండి, మేము అందుబాటులో లేమని చెప్పి చేయించుకోవచ్చు. ఓకే, ఇది ఉద్యోగ నియామకం కాదు, అంటే ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. ఇందులో పేర్లు వచ్చినాయి కదా మాకు జాబ్ ఇచ్చేస్తారంటే కాదండి. చాలామంది డాక్యుమెంట్స్ లేకుండా కూడా ఎస్ఎన్ పెట్టుండొచ్చు కదా. ఇంతకీ డిగ్రీ లేదండి, డిగ్రీ ఎస్ఎన్ పెట్టారు గతంలో, ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్స్ లేవు అంటే నిజంగా డిగ్రీ చేయలేదు, అది ఫేకే కదా. అలాగా అందుకని ఇది డైరెక్ట్గా ఇందులో పేర్లు వచ్చినాయి కదా ఇందులో జాబ్ ఇచ్చేస్తారని కాదు. ఇందులో పేర్లు రావాలి, మీ క్వాలిఫికేషన్ నిజంగా మీరు డిగ్రీ చేసి ఉండి డాక్యుమెంట్స్ మీకు దగ్గర ఒరిజినల్స్ ఉన్నట్లయితే మీకు వచ్చే అవకాశం. ఓకేనా? అంతేగాని పేర్లు వచ్చినాయి కదా జాబ్ ఇచ్చేస్తారనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు దరిదాపు 2-4 పేర్లు వచ్చినాయండి ఒక విలేజ్లో. అందులో చాలామంది లేకుండానే గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసినప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది అప్పుడు మీరు ఎవరు కూడా వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం. ఓకే, బట్ అదే అంటున్నారు. ఇది ఉద్యోగ నియామకం కాదు, రిక్రూట్మెంట్ కాదు. ఎందుకంటే వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎప్పుడైనా ఏదైనా ఒక నోటిఫికేషన్ రాసి ఎగ్జామ్ రాసిన తర్వాత డైరెక్ట్ ఉద్యోగం ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఏపీపీఎస్ రిక్రూట్మెంట్ పెట్టింది, గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు, డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారు. గ్రూప్ 1కి ఇవ్వరండి, వాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు జరిగేది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో ఇక్కడ, ఎవరైతే కరెక్ట్గా ఉన్నాయి డీటెయిల్స్ వాళ్ళకి వస్తుంది. ఓకే, రైట్. సో ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. అలా చెప్పాను, ఈ వీడియో మీరు ఎంత లైక్ చేస్తే నెక్స్ట్ నేను డెమో చేయడానికి అవకాశం ఉంటుంది, లైవ్ డెమో చేస్తాను. ఓకే, అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి.